ఇది ఒక రివిజన్ వీడియో. మనకి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారనమాట. ఇట్లా లెవెల్స్ పైన పర్ఫెక్ట్‌గా ఎంట్రీ మీరెలా తీసుకున్నారో చెప్పండి, ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. అందుకే నేను లాస్ట్ 3 డేస్ 18థ్, 19థ్, 20 ఈరోజు ఈ 3 రోజులు అసలు ట్రేడ్స్ ఎలా చేసాం మనం. డేటాకి డేటాని అర్థం చేసుకొని ప్రాపర్‌గా ఎలా మనమైతే రియాక్షన్ ఇచ్చాము. ఓన్లీ నేను మీకు షేర్ చేసిన లెవెల్స్ పైననే నేను ట్రేడ్ చేశాను. ఏది ఓన్‌గా గాని, కొత్తగా ఏది చేయలేదు. అవే లెవెల్స్ పైన మనం ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో, ఫస్ట్ మనం 18థ్, 19థ్, 20 3 రోజులు ఎట్లుందో అట్లా వద్దామనమాట. సో ఫస్ట్ 18th రోజు ఏం జరిగింది? సింపుల్‌గా మీరిక్కడ చూస్తే మనం ఈ లెవెల్ షేర్ చేసాం. 2 సెల్లర్స్, 2 బయర్ జోన్స్. ఎప్పుడైతే ప్రైస్ కింద ఓపెన్ అయిందో సెల్లర్ జోన్ కింద ఏంటిది అర్థము? సెల్లర్స్ గెలిచారు. సో బయర్స్‌కి డామినేట్ చేస్తున్నారని అర్థం. సో వాళ్ళేం చేశారు సింపుల్‌గా ఇక్కడ బయర్స్ ఈ 302 దగ్గర నుంచి డైరెక్ట్ 208 దగ్గరకి వచ్చి సస్టైన్ చేశారు ప్రీమియంని. సస్టైన్ చేసి కొద్దిసేపు ఒక దగ్గరగా 1 ½ అవర్ ఆపారు మార్కెట్‌ని. ఆపిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ వచ్చిందో ఇక్కడ చూడండి. ప్రాపర్‌గా బ్రేక్ డౌన్ వచ్చింది. 5 మినిట్స్ పెడతాను. మనం 5 మినిట్స్‌లో కాబట్టి ట్రేడ్ చేసేది. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. మనకి ఎంతసేపు ఆపారు? దగ్గరగా 10:30 దాకా 11 దాకా ఆపారు ప్రీమియంని. 208 దగ్గర చాలా ప్రాపర్‌గా సస్టైన్ అయింది. నేను అప్పుడే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా గానీ నాకు అంత ఇంట్రెస్ట్‌గా అనిపియలేదు. సో, మనకి ఫస్ట్ డే ఎలా ఉండింది డేటా? పుట్ సైడ్ ఒక 3,00,00,000 మంది ఉన్నారు. కాల్ సైడ్ వచ్చేసి 2,00,00,000 మంది ఉన్నారు. అంటే పుట్ ఎక్కువ సెల్ చేస్తున్నారు ఇంకా పుట్ సైడే సెల్ చేస్తున్నారు. అయినా గానీ మన వ్యూ పుట్ సైడే ఉండిందనమాట కొంచెం. సో, పుట్ సెల్ చేయడం వల్ల మనం ఏం చేసాము, సరే వెయిట్ చేద్దాం. ఎప్పుడైతే ఇట్లా సైడ్ వేస్ ఉన్న 1:1 బిలో 2 ఉన్నా అనమాట. అంటే డేటా 1:1 ఆర్ 2 బిలో ఉంటే ఏం చెప్పాను? ఫస్ట్ బయర్ జోన్ దగ్గర ట్రేడ్ చేయొద్దు. మీరు సెకండ్ బయర్ జోన్ దగ్గర రిస్క్ చేసుకోండి అని చెప్పాను. మీరు ఆల్రెడీ స్ట్రాటజీ వీడియోస్‌లో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, మనం ఏం చేసాం? 164 ఈ లెవెల్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాం. కరెక్ట్‌గా ఇక్కడ చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి. ఈ విక్ ఉందా? ఇట్లా పైకెళ్ళింది చూడండి. కరెక్ట్‌గా కరెక్ట్‌గా ఈ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ ప్లేస్ చేసాం. కాకపోతే ఎస్ఎల్ ఎంత పెట్టాం? జస్ట్ రూ. 10 పెట్టాం. మనం ఎస్ఎల్ ఎంత పెట్టాలి? రూ. 15 పెట్టాలి. కానీ ఏం చేసింది అది? జస్ట్ రూ. 10తో మనం హిట్ చేసి వెళ్ళిపోయింది. ఓకేనా? ఎంత మంచి 1:2 ప్లస్సే వచ్చింది మనకి. అయినా కానీ మనం చిన్న మిస్టేక్ చేసామనమాట. సో, మీరు ఎలా ట్రేడ్ చేయాలి? సైడ్ వేస్ ఉన్నప్పుడు 1:1 లేకపోతే బిలో 1:2 డేటా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ బయర్ జోన్ వదిలేసి సెకండ్ బయర్ జోన్ దగ్గర రిస్క్ తీసుకుంటారు అనమాట. అప్పుడు మీకు మంచి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటది. అందుకే మనం ఆ రోజు ఏం చేసాం? అంతసేపు ప్రశాంతంగా ఉన్నామనమాట. ఏ డేటా లేదు కదా! మనం డేటా లేకపోతే ట్రేడ్ చేయం. సో, ప్రశాంతంగా ఇక్కడికొచ్చింది. ప్రశాంతంగా ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే రూ. 10 ఎస్ఎల్ పెట్టడం వల్ల మనకి ఎస్ఎల్ కొట్టింది పర్లేదు. ఇంకొక ట్రేడ్ ఎలా చేసాం మనము? సేమ్ ఇక్కడ కొంతసేపు తర్వాత అప్డేట్ అయింది డేటా. అప్డేట్ అయిన తర్వాత ఏమైంది? మనకి ఇక్కడ 1 అవర్‌లో ఈ కొత్తగా ఫార్మ్ అయినాయి. చెప్పాను కదా! ఇంట్రాడేలో కూడా మేము అప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పి ఇదిగో ఈ బయర్ జోన్ అనమాట. ఇది కొత్తగా ఫార్మ్ అయింది. ఇది ఫార్మ్ అయ్యేసరికి నేను ఇక్కడ ఒక రిస్క్ చేశాను. దీనిపైన సస్టైన్ అవుతుందని ఇదిగోండి. ఈ ఈ గ్రీన్ క్యాండిల్‌లో ఈ విక్ ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్‌గా ఇక్కడ ట్రై చేసామనమాట. ఓకే. సస్టైన్ ప్రాపర్‌గా అయితుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. అది కొద్దిసేపు పైకి తీసుకెళ్ళి కొంచెం ప్రాఫిట్ చూయించి మనకేదో 1:1 కూడా ఇయలేదు. ఒక 10, 12 పాయింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చిందనమాట. సో, ఆ రోజు మనకేంటంటే కాస్ట్ అంతగా లాస్ ఏం లేదనమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ 19థ్ రోజు ఎట్లా ట్రేడ్ చేసాము? ఇవి మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ కాన్సెప్ట్స్. మనం ఎట్లా ట్రేడ్ చేస్తున్నాం ఏంటిదనేది మీరు అర్థం చేసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఓకే. ఆ రోజు ఇట్లా క్యాండిల్ బిహేవ్ అయింది ఆ జోన్ పైన. సో, ఇట్లా ట్రేడ్ తీసుకున్నారా అని. సో, అప్పుడు మీకు క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు మనం 23,300 పుట్ 19థ్ రోజు ఎలా ట్రేడ్ చేసామో అది చూద్దాం. సో, లెవెల్స్ దగ్గరికెళ్దాము. ఇక్కడ లెవెల్స్ వచ్చేసి ఇవి. సో, ఇవి మనం ఆ రోజు షేర్ చేసిన లెవెల్స్. ఒకసారి చెక్ చేసుకోండి మీ టెలిగ్రామ్‌లో కూడా ఇవే లెవెల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ మనకి ఎంట్రీ ఎక్కడ పడింది? 19థ్ రోజు ఇది. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఈ 9:15కి ఓపెన్ అయింది కదా! ఈ రెడ్ క్యాండిల్‌లో మన ఎంట్రీ పడింది. ఎందుకు పడింది అంత కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఎందుకు ఎక్కావు బ్రో అంటే, మనకి 18థ్ రోజు డేటా ఎట్లుండింది? కాల్ సైడ్ ఏమో తక్కువ ఉండింది. పుట్ సైడ్ ఏమో ఎక్కువ సెల్ చేస్తున్నారు. అంటే పుట్ సైడ్ అంత ఫేవర్‌గా లేదు. సో, మనం ఏం చేసాం సైలెంట్‌గా ఉన్నాం. అంటే 1:1.5 అలా ఉండింది డేటా. ఆ రోజు మనం రిస్క్ తీసుకోలేదు. కానీ 19థ్ రోజు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పుట్ సైడే ఉండింది డేటా మొత్తం. 1:2 ఏంటి 1:3 ప్లస్ ఉండింది. ఇంకా ఎక్కువే ఉండింది అసలు. మోర్ దెన్ 1:3 ఉండింది. సో, ఇంకేం చేసాం ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మనం ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా! బయర్ జోన్ పైన. వెంటనే ఈ రెడ్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాం. ఓకేనా? అదేం చేసింది కరెక్ట్ 2:30 దగ్గర అయితే కరెక్ట్ ఒక 14-15 ఒక అంతే 15 పాయింట్స్ కిందకొచ్చి మనల్ని ఎస్ఎల్ కొట్టింది. మనం రెగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత అది సర్రని చెప్పి ఎలా వెళ్ళిపోయింది చూడండి. ఎందుకు డేటా మనకు ఫేవర్‌గా ఉంది. 1:2లో ఉన్నప్పుడు ఎట్లా వెళ్తదని చెప్పాను నేను? చాలా బూస్ట్‌లో వెళ్ళిపోతది. ఆగదని చెప్పాను కదా! సో, అలా సర్రని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీకేం చెప్పాను? 295 పైన మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మళ్ళీ 351 వెళ్తదని చెప్పాను. సో, అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఈ 395 దగ్గర ఇక్కడ ఈ జోన్‌లో ఎంట్రీ తీసుకున్నాం ప్రశాంతంగా. మనకి ఈ గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అయినప్పుడు ఇక్కడ తీసేసుకున్నాం. మనకి ప్రశాంతంగా 1:2 వచ్చిందనమాట. సో, అక్కడ బుక్ చేసేసుకున్నాం.
సో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 351 బ్రేక్ అయింది. ఆ తర్వాత 408 వెళ్ళిపోయింది. ఆ తర్వాత అన్ని సెల్లర్స్ జోన్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఎలా తీసుకున్నాం మనం ట్రేడ్? మన లెవెల్ పైన ఎప్పుడైతే సస్టైన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. అప్పటిదాకా మనం ఏం చేస్తున్నామా? ఏం చేయం. ప్రశాంతంగా వెయిట్ చేస్తాం. రిస్క్ లేదు, ఏం లేదు. హాయిగా వెయిట్ చేయాలి అంతే. మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాం? సెల్లర్ జోన్ పైన ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యిందో, ఈ క్యాండిల్ చూడండి ఎలా క్లోజ్ అయిందో, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకున్నాం. లేకపోతే గమ్మునుంటాం. సో ఇలా మనమైతే 19th రోజు 2 ట్రేడ్స్ చేసాం. ఒకటేమో 15 పాయింట్స్ ఎస్ఎల్, ఇంకొకటేమో 15 పాయింట్స్ 30 పాయింట్స్ వచ్చింది. మనం 1:1 ట్రేడ్ చేసుకోవడం వల్ల హిట్ చేసి వెళ్ళిపోయింది. మనకి ఎలాంటి రిగ్రెట్ లేదు. మనమైతే ప్రశాంతంగా హోల్డ్ చేసామన్నమాట. సో మనకి మళ్ళీ అక్కడ కాస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రోజు మనం ఎలా ట్రేడ్ చేసాం చూద్దాం. అవే లెవెల్స్ అనమాట. మీకు షేర్ చేసిన లెవెల్స్ పైన మళ్ళీ మనం ట్రేడ్ చేసాం. ఇక్కడ ఏం జరిగింది చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఓపెనింగ్ ఎక్కడైంది? సెల్లర్ జోన్ పైన ఓపెనింగ్ కింద ఇట్లా వచ్చేసింది అనమాట. 243 కిందకి వచ్చి కింద ఇక్కడ ఎప్పుడైతే ప్రీమియం 196 దగ్గర సస్టైన్ అవుతుంది అని ఎంత క్లియర్గా ఇట్లా కనిపించిందో, సేమ్ కాల్ సైడ్ కూడా రిజెక్షన్ వస్తుంది అనమాట సెల్లర్ జోన్ నుంచి. ఇక్కడ బయర్ జోన్ నుంచి మీకు ఎంత క్లియర్గా ఇట్లా సపోర్ట్ వస్తుంది చూడండి కింద నుంచి. సో ఇక్కడ నేను ఏం చేశాను? 196 దగ్గర ఆర్డర్ పెట్టేసి 116 అనమాట, 116 కరెక్ట్ 20 పాయింట్స్, ఒక 20 పాయింట్స్ ఇక్కడ బుక్ చేసాం. ఇక్కడ బుక్ చేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి సపోర్ట్ కనిపించింది. అరే ఇదేంటి మళ్ళీ వెళ్ళేటట్టుంది అంటే అక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది కాల్లో. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ 196 టార్గెట్ ఎంట్రీ పెట్టామన్నమాట, రెండో ఎంట్రీ. సో మళ్ళీ మనకైతే ఒక 25 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా మనకు ఒక 40 పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి. ఎట్లా ఎంట్రీ తీసుకున్నాం చూడండి మనం. ఎప్పుడైతే కిందకు వచ్చి ఒక రిజెక్షన్ కింద నుంచి ఇట్లా విక్ ఫార్మ్ అవుతుంది, ఎవరో పుష్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లేస్ చేసాం. లేకపోతే మనం ఎంట్రీ చెయ్యం. మనకి ఏంటంటే క్లియర్ కన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు డేటా ఎలా ఉంది? కంప్లీట్గా మార్నింగ్ ఫస్ట్ 2 o'clock దాకా, ఫస్ట్ హాఫ్ కూడా కాదు, మధ్యాహ్నం 2 o'clock వరకు కూడా 1:1.5 అలానే ఉండింది. అంటే కాల్ సైడే ఉండింది ఫేవర్, కొంచెం పుట్ సైడ్ అంత నెగిటివ్గా ఉండింది. అయినా కానీ మనం ఫస్ట్ ఈ రిజెక్షన్ చూసాం, కాల్ సైడ్ అక్కడ రిజెక్షన్ చూసాం. ఈ రిజెక్షన్స్ చూసుకొని కాల్ ఏమో సెల్లర్ దగ్గర రిజెక్షన్ అవుతుంది, పుట్టేమో బయర్స్ దగ్గర రిజెక్షన్ అవుతుంది. మంచి సపోర్ట్ అనిపించింది. ఇక్కడ 2 సార్లు మనం ఎంట్రీ తీసుకున్నాం, 45 పాయింట్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్గా రిజెక్షన్ వచ్చిందో. సో ఇలా మనమైతే లెవెల్స్ పైన ప్రాపర్గా రిజెక్షన్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ట్రేడ్ చేయాలి. ఇలా కాకుండా మీరు ఎలా అంటే అలా ట్రేడ్ చేయాలంటే మీకు ప్రాపర్గా మీకు కుదరదనమాట. ఇప్పుడు మీకు ఇంకొకసారి క్లియర్గా డేటా ఎలా ఉంటే మీకు ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏంటిదంటే ఒక అర్థం వచ్చేస్తుంది, ఓకే ఇలా ఉంటే మనం ట్రేడ్ చేయొచ్చా అనేది. సో ఫస్ట్ మీకు ఏం చెప్తారంటే, మీకు ఒక్క సెకండ్ ఇది తీసేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఫస్ట్, మనకి 1:1 లేదా 1:1.5 ఇలా డేటా ఉంటే ఏం చేస్తాము? ఇప్పుడు ఇక్కడ మూడు జోన్స్ ఉన్నాయి. ఒకటి సెల్లర్ జోన్, ఒకటి బయర్ జోన్, ఒకటి బయర్ జోన్. ఇలాంటి డేటాలో ఏం చేస్తాము? మనం సెల్లర్స్ కిందకి పుష్ చేసినప్పుడు ఫస్ట్ బయర్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోనే వద్దు, పొర్రపాటున తీసుకోవద్దు. నెక్స్ట్ బయర్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. రెండో బయర్ జోన్ దగ్గర తీసుకోవాలని చాలాసార్లు చెప్పాను. సో అదొకసారి బాగా చెక్ చేయండి. లేదు 1:2 ఉంది డేటా అంటే అప్పుడు మీరు సెల్లర్ జోన్, బయర్ జోన్ ఉందంటే మాక్సిమం ఈ ఫస్ట్ బయర్ జోన్ దగ్గరనే ఎంట్రీ తీసుకుంటారు. ఈ జోన్ దగ్గర, ఈ బయర్ జోన్ దగ్గర, ఇది సెల్, ఇది బి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు అనమాట. మీరు అలా కాకుండా ఒకవేళ సెల్లర్ జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, మొత్తం బ్రేక్ అయ్యి ఇట్లా ఇదిగోండి, ఇప్పుడు ఈ బయర్ జోన్ ఇట్లా వెళ్ళి సెల్లర్ జోన్ కూడా బ్రేక్ చేసేసింది, అప్పుడు సెల్లర్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఎప్పుడు 1:2 అబోవ్ ఉన్నప్పుడు డేటా మీరు ఈ పని చేస్తారు. అలా కాకుండా 1:1 ఉందంటే అంటే పైన 2 కోట్లు, కింద 2 కోట్లు, లేదా పైన 2 కోట్లు, కింద 3 కోట్లు, కింద 3 కోట్లు, పైన 3 కోట్లు, కింద 2 కోట్లు, ఇట్లా ఆ సైడ్ వేస్ డేటా ఇండికేషన్ ఉందంటే మీరు ఫస్ట్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకొనే వద్దు. సెకండ్ లెవెల్ ఇది ఒక బయర్ జోన్, ఇది ఒక బయర్ జోన్, ఇది ఒక సెల్లర్ జోన్. సో ఈ లెవెల్ వదిలేస్తారు మీరు, ప్రశాంతంగా వదిలేసి నెక్స్ట్ ఈ జోన్లో మీరు రిస్క్ చేస్తారనమాట. ఈ జోన్లో మీరు ఎంట్రీ చేయడానికి ప్లాన్ చేస్తారు. సో ఇలాంటి జోన్స్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే మీకు ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీకు రిస్క్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇది రివిజన్ వీడియో అనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే మనం ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం.